మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. हमारे प्रभु यीशु मसीह के नाम में आप सबको जय मसीह की। బాగున్నారా? आप लोग ठीक हो? మరొక నెలలో మరొక మాసంలో ప్రత్యేకమైనటువంటి కృపలు ధ్యానిస్తూ మనమందరం ముందు కొనసాగడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. और एक नया महीने में और एक नया हफ्ता में प्रभु ने हमें पहुंचाया कि प्रभु की महिमा करे हम लोग। ఈ రోజున దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. आज परमेश्वर के वचन में से कुछ बातों का मनन करेंगे। ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. प्रार्थना के साथ इस कार्यक्रम को शुरू करेंगे। ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करेंगे। ప్రేమగల మా తండ్రి, प्यारे पिता, సర్వోన్నతుడైన దేవా, सर्वव्यापी परमेश्वर, మాట్లాడే దేవా, बात करने वाला परमेश्वर, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. इस वक्त आप हमसे बातचीत कीजिए, మమ్మల్ని బలపరచండి. हमें मजबूत कीजिए, ఈ నామానికి మహిమ తెచ్చుకోనండి. आपके नाम को महिमा प्राप्त करें। ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. इस अच्छी समय के लिए मैं धन्यवाद करता हूँ जो आपने हमें दिया। నీ మాటల మీద ధ్యానం ఉంచి आपकी बातों पर ध्यान देने वाले बने। నీ మాటల ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. वचन के अनुसार चलने की शक्ति हमें నీ दीजिए। రాజ్యము చేరునంత వరకు आपके राज्य के आगमन तक నీ కృపలో నీ క్షేమంలో నడిపించమని आपके अनुग्रह में और कृपा में हमें चलाइए। సంఘముతో, कलीसिया के साथ, సంఘ ప్రజలతో कलीसिया के लोगों के साथ కలిసి మెలిసి ఉండుటకు मिलजुल के रहने के लिए సహాయం చేయమని सहायता कर। యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. यीशु के नाम से प्रार्थना को मांगते हैं। ఆమేన్. आमीन। మంచిది ప్రియులరా, अच्छा है मेरे प्रियो, ప్రభుతో పైనమని ఈ కార్యక్రమానికి మీకు ఆహ్వానం తెలుపుతా ఉన్నాను. परमेश्वर के साथ चलना इस प्रोग्राम में आपको हम स्वागत करते हैं। మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. अच्छा है मेरे प्रियो, परमेश्वर के वचन से हम मनन करेंगे। 25వ కీర్తన 14వ వచనం మీద ధ్యానం ఉంచుదాం. भजन संहिता 25 उसका 14 आयत। యెహోవా మర్మము ఆయన యందు భయభక్తుల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. यहोवा के भेद को वही जानते हैं जो उससे डरते हैं, और वो अपनी वाचा उन पर प्रकट करेगा। చాలా మంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు కానీ कई लोग परमेश्वर के वचन को सुनते तो है, लेकिन దాని యొక్క అర్థాన్ని తెలుసుకోలేకపోతా ఉన్నారు. उसका मतलब समझ में नहीं पा रहा है। ఈ రోజున సరైనటువంటి విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. आज सही तरीके से परमेश्वर के वचन का मनन करेंगे। దేవుడు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారంటే, परमेश्वर आज हमसे क्या बात करना चाहता है कि ఆయన యందు భయభక్తి కలిగినటువంటి వారికి, आपसे, परमेश्वर से जो डरते हैं उन लोगों के लिए, వారికి మర్మములను బయలుపరుస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. उनके लिए अपने भेदों को मैं खोलूंगा, ऐसा परमेश्वर का वाचा है। చూడండి ప్రియులారా, देखिए मेरे प्रियो, దేవుని యొద్ద మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. परमेश्वर के पास ऐसी बहुत सारी बातें हैं जो हम अनजान हैं जिनसे। మనమందరము దేవుని యొద్దకు వెళ్ళినట్లయితే, हम सभी परमेश्वर के पास जाएंगे तो, ఆయనను అడిగినట్లయితే, उनसे मांगेंगे तो, మనకు తెలియని అర్థం కాని విషయాలు ఎన్నో ప్రభు మనకు నేర్పించటకు సిద్ధంగా ఉన్నారు. जिन बातों से हम अनजान है, जो बातें हम समझ नहीं सकते हैं, उनको समझाने के लिए परमेश्वर तैयार है। సాధారణంగా మనం చూస్తున్నట్లయితే अक्सर हम देखते हैं, పెద్దలమైనటువంటి మనము बड़े होने के नाते हम लोग చిన్న పిల్లలకు నేర్పించడానికి ఇష్టపడుతూ ఉంటాం. बच्चों को सिखाना चाहते हैं, వారిని నేర్చుకోమని వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. उनको बोलते हैं कि सीखो सीखो करके हम उनको प्रोत्साहित करते हैं। ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటారు అని చెప్పి వారితో మాట్లాడుతూ ఉంటాం. अब नहीं तो कब सीखोगे, ऐसा हम बोल के उनको डांटते हैं और बताते रहते हैं। చూడండి, దానికోసం ప్రత్యేకంగా వారిని స్కూల్ కి పంపిస్తాం. देखिए उसी के लिए तो हम उनको स्कूल भेजते हैं ना, ట్యూషన్ సెంటర్స్ పంపిస్తూ ఉంటాం. ट्यूशंस के लिए भेजते हैं ना। కొన్నిసార్లు ప్రత్యేకంగా నేర్పించే ట్రైనింగ్ సెంటర్స్ కూడా పంపిస్తూ ఉంటాం. कई बार जो स्पेशल क्लासेस है, ट्रेनिंग क्लासेस, उसके लिए हम भेजते हैं। కంప్యూటర్స్ నేర్పిస్తూ ఉంటాం, कंप्यूटर को सीखने के लिए, టైప్ రైటర్స్ నేర్పిస్తూ ఉంటాం, टाइपिंग के लिए, ఇంకా అనేక రకాలైనటువంటి ఇప్పుడు వచ్చేస్తున్నాయి. और कई ऐसी चीजें जो आजकल की अक्सर हम देखते हैं। వాటిని నేర్పించడానికి మనం ఆసక్తి కలిగి వారికి నేర్పిస్తూ ఉంటాం. उनको सिखाने के लिए बहुत इच्छा के साथ हम उनको आगे करेंगे। అలాగే మనం కూడా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అనేది ఈ రోజు నేర్చుకుంటూ ఉన్నాం. ठीक उसी प्रकार हमें भी कुछ बातों से हम अनजान है जिन्हें हमें सीखना है। చూడండి ప్రియులారా, देखिए मेरे प्रियो, ఈ లోకాన్ని చూస్తూ నేర్చుకునేవి ఉన్నాయి. इस संसार को देखते हुए जो सीखने वाला चीजें कई है, అయితే లోకములో లేనివి లోకం నేర్పించినవి కూడా చాలా ఉన్నాయి. लेकिन जो संसार का नहीं है और संसार नहीं सिखा सकते हैं, ऐसे भी कुछ बातें हैं। మరి అవి ఎక్కడ దొరుకుతాయి? तो वो कहाँ से मिलेगा, అవి ఎక్కడి నుంచి మనం నేర్చుకోగలుగుతాం? वो हम कहाँ से प्राप्त कर
कर सकते हैं? దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా, परमेश्वर का वचन हमसे कहता है, मेरे प्रियो, లోకమునకు తెలియని విషయాలు ఎన్నో నా యొద్ద ఉన్నాయని, దేవుని యొద్ద ఉన్నాయని ఈ వాక్యం సెలవిస్తా ఉంది. जो संसार नहीं जानता है, संसार को पता नहीं उन बातों का कई सारे ऐसी भेद है मेरे पास है। చూడండి, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, देखिए परमेश्वर का वचन हमसे कहता है, దేవుని యొద్ద లోకమునకు తెలియని జ్ఞానం ఉన్నది. परमेश्वर के पास ऐसा ज्ञान है जो दुनिया अनजान है जिनसे। లోకానికి తెలియనటువంటి అనేక విషయాలు దేవుని యొద్ద ఉన్నాయి. संसार को जो बातें पता नहीं है, ऐसी कई बातों का गुप्त परमेश्वर के पास है। ఈ రోజున దేవుని యొద్ద నేర్చుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? आज के दिन परमेश्वर के पास सीखने की इच्छा कितने लोगों के अंदर है? దేవుడు ఒక మంచి పిలుపు ఇస్తూ ఉన్నారు. परमेश्वर एक बुलाहट को दे रहे हैं, లోకానికి తెలియని విషయాలు నా యొద్ద చాలా ఉన్నాయి. जो दुनिया नहीं जानता है, ऐसी बातों का गुप्त निधि मेरे पास है। మీరు నా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, अगर तुम मुझसे मेरा भय मानोगे तो, నా యందు విశ్వాసం ఉంచినట్లయితే, मुझ पर भरोसा रखेंगे तो, నా యొద్దకు మీరు వచ్చినట్లయితే, मेरे पास आएंगे तो నేను ఖచ్చితంగా వాటిని నేర్పిస్తాను, मैं तुम्हें वो सिखाऊंगा, వాటిని మీకు తెలియచేస్తాను అని ప్రభు పిలుస్తున్నారు. मैं उन बातों का प्रकट करूंगा, ऐसा परमेश्वर का वचन कहता है। ఈ మాటను విని इन बातों को सुनकर ఎంతమంది ప్రభు యొద్దకు రావడానికి ఇష్టపడుతున్నారు? कितना लोग है जो परमेश्वर के पास आना चाहेंगे? పరిశుద్ధ గ్రంథంలో మనం యోసేపును మనం చూస్తూ ఉన్నాం. पवित्र शास्त्र में यूसुफ को हम देखते हैं। యోసేపు ఎంత జ్ఞానం కలిగిన వాడో మనం అర్థం చేసుకోవచ్చు. यूसुफ के पास कितना ज्ञान है हम समझ सकते हैं। యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. यूसुफ के साथ परमेश्वर था। యోసేపుకు దేవుడు మర్మములను బయలుపరుస్తూ ఉన్నాడు. यूसुफ को परमेश्वर अपना भेदों को खोल के बताता है। చూడండి, తను ఎన్నో దర్శనాలు కలలుగా అంటూ ఉన్నాడు గాని, देखो वो कई बार दर्शन को देख रहा है, सपनों को देख रहा है, लेकिन అయితే తన తల్లిదండ్రులు కూడా వాటిని అర్థం చేసుకోలేకపోయారు. कई बार उनकी पिता और माता लोग भी समझ नहीं पाए, తన అన్నలు అర్థం చేసుకోలేకపోయారు. उनका भाई लोग भी समझ नहीं पाए। కానీ ఒక రోజున వచ్చింది ప్రియులరా, लेकिन एक दिन ऐसा आ गया, వాటన్నిటిని వారు గ్రహించగలిగారు. उन सभी बातों को ग्रहण करने की शक्ति उनके पास आ गई। చూడండి ప్రియులరా, देखिए मेरे प्रियो, యోసేపు ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో యొద్దకు వెళ్ళాడు. यूसुफ फरो के सामने लेकर आया गया। ఫరో కొన్ని కలలు కన్నాడు, फरो एक स्वप्न को देखा, కానీ దాని యొక్క భావము అర్థం తనకి తెలియదు. लेकिन उसका मतलब, उसका प्रयास क्या होगा ये पता नहीं। తన రాజ్యంలో ఉన్నటువంటి అనేక మందిని అడిగి ప్రయత్నించాడు. उसकी राज्य में जो जितना भी लोग है, ज्ञानी लोग है, उन सबों से पूछा, पता किया। ఆ లోకంలో ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులైన ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా దానికి సమాధానం చెప్పలేకపోయారు. उन दिनों में जो वहां पर उसके आस्थान में थे, कोई भी उसका बारे में बता नहीं पाए। కానీ యోసేపు దేవుని ద్వారా మరి బయలుపరచబడి దాన్ని విశదపరిచాడు. लेकिन यूसुफ परमेश्वर के द्वारा उन बातों को प्रकट करके उनको बताया। చూడండి, దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, देखिए इन बातों के द्वारा हमें क्या समझ में आता है कि లోకంలో ఉన్న జ్ఞానం కంటే దేవుని యొద్ద ఉన్న జ్ఞానం ఎంతో గొప్పది. जो संसार की ज्ञान है उससे कई गुना अधिक ज्ञान है परमेश्वर के पास। లోకానికి అందని జ్ఞానము నీకు దేవుడు అందిస్తాడు. जो कभी संसार प्राप्त नहीं किया है, नहीं कर सकता है, ऐसा ज्ञान प्रभु आपको देगा। చూశారు కదా, యోసేపుకు లోకములో ఉన్న వారందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. पता है ना वहां पर यूसुफ के बारे में, जो दुनिया में है, संसार की ज्ञान है, उससे भी कई ज्यादा अधिक ज्ञान परमेश्वर ने यूसुफ को दिया। ఎందువల్లంటే क्यों मेरे प्रियो? యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. यूसुफ परमेश्वर का भय मानने वाला व्यक्ति, అందుకే లోకానికి అందని జ్ఞానాన్ని దేవుడు యోసేపుకు అందించాడు. इसलिए वो ज्ञान परमेश्वर ने यूसुफ को दिया जो दुनिया कभी भी अपना नहीं पाया। ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నారు. आज प्रभु हमसे बात कर रहा है। దేవుని యొద్ద ఎంతో జ్ఞానం ఉన్నది. परमेश्वर के पास बहुत ऐसे ज्ञान है లోకానికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. जो दुनिया नहीं जानता। ऐसी कई गुप्त बातें परमेश्वर के पास है। నీవు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, अगर तुम भी परमेश्वर का भय मानने वालों में से है तो యోసేపు ఏ విధంగా అయితే తెలుసుకోగలిగాడో, यूसुफ जिस प्रकार से उन भेदों को पता सका था, అలాగే ఈ రోజున దేవుడు నీకు కూడా తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. वैसा ही परमेश्वर आज भी आपकी बीच में प्रकट करने के लिए तैयार है। అలాగే ప్రియులారా, ठीक इसी रीति से मेरे प्रियो, దానియేలు విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. दानियल के विषय में भी देख सकते हैं। అక్కడ నెబుకద్నెజర్ను మనం చూస్తూ ఉన్నాం. वहां पर राजा नेबूकदनेस्सर को हम देखते हैं। ఆ రాజుగారు అయినటువంటి ఆ నెబుకద్నెజర్ కూడా కల వచ్చింది. उस नेबूकदनेस्सर को भी एक सपना आया था, కానీ దానికి కూడా తనకి అర్థం తెలియదు. लेकिन उसका भी मतलब उसको पता नहीं था। అప్పుడు ఆయన కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ उस वक्त उसने कई बार कोशिश किया है, लेकिन దానికి కూడా దానియేలు మాత్రమే సమాధానం చెప్పగలిగాడు. उस वक्त भी सिर्फ दानियल ही जवाब दे पाया। దానియేలు దేవుని యందు భయభక్తులు
భయభక్తులు కలిగిన వాడు. दानिएल परमेश्वर के बारे में भय मानने वाला व्यक्ति था, అందుకే దేవుని యొక్క మర్మాల్ని ఆయన విషదపరచగలిగాడు. इसलिए परमेश्वर के भेदों को खोलकर बता सका। ఈ రోజున నీవు కూడా దానియేలు లాగా ఉన్నట్లయితే, अगर आज आप भी दानिएल के समान होना चाहेंगे तो దేవుని యొద్ద ఉన్న మర్మములన్నీ నీవు విషదపరచగలుగుతావు, తెలియచేయగలుగుతావు. परमेश्वर के उन भेदों को लोगों के बीच में प्रकट कर सकते हो। మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. और एक बात को मान करेंगे मेरे प्रियो, ఫరో రాజుగా ఉన్నాడు, फरो राजा के समान है, నెబుకద్నెజరు రాజుగా ఉన్నాడు. नेबूकदनेस्सर भी राजा है, అయినా వారికి మరి గుప్తములై ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. लेकिन उन दोनों के लिए परमेश्वर की भेद समझ में नहीं आए। వారికి మర్మములు మర్మములుగానే ఉన్నాయి, वो भेद भेद के समान ही है, కానీ అది వారికి అర్థం కాలేదు. वो भेद उनको समझ में नहीं आया। కానీ తన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రజలైన యోసేపుకు అలాగే దానియేలుకు మాత్రమే వాటి గురించినటువంటి విషయాలు తెలియబడ్డాయి. लेकिन जो लोग परमेश्वर का भय मानने वाले हैं, जैसे यूसुफ और दानियल को, उनके लिए परमेश्वर ने भेदों को प्रकट किया। ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నారు ప్రియులారా. आज प्रभु हमसे बात कर रहा है मेरे प्रियो। నా యొద్ద అనేక విషయాలు, లోకానికి తెలియని విషయాలు నా దగ్గర చాలా ఉన్నాయి. मेरे पास ऐसे कई भेद है जो दुनिया नहीं जानता है। మరి నా దగ్గరికి వచ్చినట్లయితే వాటిని మీకు తెలియచేస్తాను. अगर तुम मेरे पास आओगे तो मैं तुम्हें प्रकट करूंगा। చూడండి, ఈ లోకంలో సైంటిస్టులు ఉన్నారు. देखिए इस दुनिया में ऐसा कई विज्ञान लोग हैं, అవి వారు ఎన్నెన్నో కొత్త కొత్త వాటిని కనుక్కుంటూ ఉంటారు. वो कई चीज नई चीजों को वो उत्पन्न करते हैं। వారు దేవుని జ్ఞానం చేత నింపబడ్డారు. वो परमेश्वर के ज्ञान से भरे हुए हैं। ఆ యొక్క సైంటిస్టుల కన్నా గొప్ప జ్ఞానం కలిగిన వాడు దేవుడు. उस विज्ञान की लोगों से भी ज्यादा ज्ञान परमेश्वर के पास। మనం సైంటిస్టులు చాలా గొప్పవారు అనుకుంటాం కదా. हम विज्ञानियों को ज्यादा महत्व देते हैं ना। నీవు దేవుని యొద్దకు వెళ్ళినట్లయితే अगर आप परमेश्वर के पास जाएंगे तो వారికంటే గొప్పవారిగా దేవుడిని చేయగలడు. उनसे भी बढ़कर परमेश्वर आपको भेदों को प्रकट करेगा। వారికి అందని జ్ఞానాన్ని కూడా దేవుడు నీకు అందించగలడు. जो ज्ञान कभी उनको हासिल नहीं हो पाया, ऐसा ज्ञान परमेश्वर आपको देगा। ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, यहाँ पर हम देखते हैं मेरे प्रियो, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును అని వ్రాయబడింది. और वो अपनी वाचा उन पर प्रकट करेगा, ऐसा लिखा है। ఆయన చేయబోతున్నటువంటి వాటిని, वो जो करने वाला है उन बातों के लिए, ఆయన సంకల్పించినటువంటి వాటిని, जो परमेश्वर ने सोचा कि प्रकट करूं, వాటిని ఖచ్చితంగా ప్రభు మనకు తెలియచేస్తారు ప్రియులారా. उन बातों को परमेश्वर हम पर प्रकट करेगा। ఖచ్చితంగా निश्चय ఆయన జరగబోయే వాటిని ముందుగా తెలియచేసేవాడు. होने वाली बातों को पहले ही बताने वाला है। తను ఏ నిర్ణయం తీసుకున్నాడో దానిని కూడా మనకు తెలియచేస్తాడు. जो निर्णय परमेश्वर ने लिया, उस निर्णय को भी हम पर प्रकट करेगा। మనం ఎంత ధన్యులం. हम कितना धन्य लोग हैं। నీవు ధన్యుడిగా ఉండాలంటే, क्या आप धनी रहता जीवन जीना चाहते हैं तो, నీవు గొప్ప వ్యక్తిగా చేయబడాలంటే, अगर आप बड़ा व्यक्ति बनना चाहे तो, జ్ఞానము కలిగిన, జ్ఞానమునకు మూలమైన దేవునిని వెతికినట్లయితే, जो ज्ञान का मूल स्रोता है, ఆయన దగ్గర మనం ఖచ్చితంగా గొప్పవారిగా చేయబడతాం. उनके पास जाएंगे तो हम भी ज्ञान बन जाएंगे। చూడండి ప్రియులారా, देखिए मेरे प्रियो, మనం దేవుని యొద్దకు వెళ్ళినట్లయితే हम परमेश्वर के पास जाएंगे तो మనను ఆయన గొప్పవారిగా చేస్తాడు. हमें परमेश्वर महान बनाएगा। మనంతట మనం గొప్పవారు కాలేమండి. अपने आप से महान कभी नहीं बन पाएंगे। ఈ రోజు దేవుని యొద్దకు వెళ్దాం. आज परमेश्वर के पास जाएंगे, ఆయన మనకు నేర్పించే వాటిని నేర్చుకుందాం. वो जो परमेश्वर में सिखाता है उन बातों को हम सीखेंगे। ఖచ్చితంగా లోకానికి మించినది ప్రభు దగ్గర ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను. निश्चय मैं आपको बताना चाहता हूँ, जो दुनिया से परे है वैसा ज्ञान परमेश्वर के पास है। ప్రభు దగ్గరికి వెళ్దాం. प्रभु के पास जाएंगे। రండి. आइए ప్రేమ కలిగిన తండ్రి, प्यारे पिता, నీ యొద్ద లోకానికి మించిన జ్ఞానం ఉన్నది. आपके पास वो ज्ञान है जो दुनिया के पास नहीं। ఆ లోకంలో ఉన్న జ్ఞానమంతా మీ ద్వారా వచ్చింది. दुनिया में जो कुछ भी ज्ञान है वो आपके द्वारा आया है, కానీ లోకంలో లేనిది మీ యొద్ద ఉన్నది ప్రభు. लेकिन संसार में जो नहीं है वो ज्ञान आपके पास है। ఈ రోజున లోకంలో లేని జ్ఞానాన్ని నేను సంపాదించుకోవాలనుకుంటున్నాను. आज के दिन में मैं वो ज्ञान प्राप्त करना चाहता हूँ जो संसार मुझे नहीं दे सकता। ప్రభువా, లోకం ఇచ్చినట్టుగా కాదని మీరు చెప్పారు కదా. प्रभु जी, जो आपने बताया था जैसा दुनिया तुम्हें देता है वैसा नहीं। మీరు ఇచ్చే జ్ఞానం ప్రత్యేకమైనది. आपको आप जो ज्ञान देते हैं वो प्रत्येक ज्ञान है। ఆ ప్రత్యేకమైన జ్ఞానాన్ని మాకు దయచేయండి. वो अलग ही ज्ञान आप हमें प्रगति, ఈ నామానికి మా ద్వారా మహిమ తెచ్చుకోనండి. हमारे द्वारा आपके नाम की महिमा मिलने पर లోకంలో నుండి మమ్మల్ని ప్రత్యేకపరిచారు. दुनिया से आपने हमें अलग किया है। ప్రత్యేకమైన జ్ఞానంతో కూడా నింపి నడిపించండి. एक अलग ज्ञान से प्रभु हमें चलाइए। ఈ నామానికి మహిమ తెచ్చుకోనండి. हमारे द्वारा आपका नाम की महिमा ఈ प्राप्त, రాజ్యంలో చేరేంత వరకు ప్రత్యేకమైన కృప దయచేయమని आपके राज्य में प्रवेश होने तक ऐसा ज्ञान हम पर प्रकट करे। యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ये छोटी सी विनती यीशु के नाम से मांगते हैं, ఆమేన్. आमीन। అందరికీ వందనాలు. सबको जय मसीह की। యెహోవా మీకు తోడైనను గాక. यहोवा आपके साथ है। యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. यहोवा आपको आशीष दे। God bless you. परमेश्वर आपको आशीष दे।